మాట్లాడకూడదు. 2 నిమిషాలు 2 నిమిషాలు. మంగళహారతి అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? మీ అందరికి ఇన్ని సంవత్సరాల నుంచి దీక్ష చేస్తున్నారు. మంగళహారతి అంటే ఏంటో తెలుసా? శయనహారతి అంటే ఏంటో తెలుసా? అందరూ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి, 9 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి మేము శబరిమల పెడుతున్నాం అండి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే దాని యొక్క ఫలితం. మంగళహారతి అంటే మన గ్రామానికి ఇచ్చేది మంగళహారతి. హారతి అంటే స్వామికి ఇచ్చేది శయనహారతి, పవళింపు సేవ. మంగళహారతి మన గ్రామం ఎప్పుడు సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి మనందరం కూడా అని గ్రామానికి ఇచ్చేది మంగళహారతి. మంగళము అంటే శుభం, శుభం జరగాలనే ఉద్దేశంతో మన దేవాలయాలతో వాటికి మన గ్రామానికి మంగళహారతి ఇస్తాం. దేవుళ్ళ పేరు చెప్పి మంగళహారతి ఇస్తాం. అయ్యా మమ్మల్ని చల్లగా చూడండి అని. అది మంగళహారతి. శయనహారతి అంటే స్వామి వారికి ఒక్కరికే ఇస్తాం. పవళింపు సేవ నిద్ర పుచ్చుతాం స్వామిని. ఇది శయనహారతి, మంగళహారతి వేరు వేరు. స్వామి